రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ డివిజన్లో 9,09,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి సబితా రెడ్డి శంకుస్థాపన చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కాలనీలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్లు, అలాగే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ దశల వారీగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో 2 కోట్ల రూపాయలతో మోడ్రన్ దోబి ఘాట్లను కూడా నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం నియోజకవర్గంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని తీసుకొచ్చి పట్టణాలలో ఉన్న డెవలప్మెంట్ సంబంధించి వారికి కొంత నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న వాళ్ళతో పాటు కొంత నిధులు కేటాయించి సిస్టమ్ సెట్ చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో డివిజన్ ని ఒక యూనిట్ గా తీసుకొని డివిజన్ లో ఏమేం కావాలనే దాంట్లో బేస్ చేసుకొని అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే మెయిన్ రోడ్స్ వైండింగ్స్ కావచ్చు, ఇట్లా ఒక ప్లాన్ అనేది చేసుకుంటే డివిజన్ వారిగా ప్లాన్, మున్సిపల్ కార్పొరేషన్ వారిగా ప్లాన్, కాన్స్టిట్యూన్సీ వారిగా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ప్రజలకు అవసరమైన డెవలప్మెంట్ చేయగలుగుతామనే ఆలోచనతోని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం నియోజకవర్గంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ప్రభుత్వం